హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు చందు 7. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏంది లిస్ట్ చూపిస్తుంది అనుకుంటున్నారా? కిరాణీ లిస్ట్ అండి. పీర్ల పండుగ అంటే ఎంత పని ఉంటుందంటే ఇంట్లో అంత పని. నాకైతే ఇంకా బట్టలు కుట్టడము, ఇంకా బయటకు వెళ్ళి సరుకులు తెచ్చుకోవడము, ఇవన్నీ ఒక్కదాన్నే చేసుకోవాలండి. చాలా అంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇంకా లిస్ట్ అయితే తీసుకొని వెళ్ళి అంగడి సామాన్లు అయితే తీసుకొని వచ్చినాను. ఎందుకంటే చుట్టాలు బంధువులు అందరూ వస్తారండి ఈ పండగకి. మేము చేసే పెద్ద పండగ అంటే మా ఇంటి పండగ అంటే పీర్ల పండగ. అది ఎందుకు చేస్తాము, ఎందుకు మా ఇంటికి దేవుళ్ళు వచ్చి మేము ఎందుకు పూజ చేస్తాం అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు అంత టైం లేదు. ఇంక ఇవైతే తప్పిళ్ళు అండి. పిల్లలు అయితే అందరూ తప్పిళ్ళు కొనుక్కొని తప్పిళ్ళు తీసుకొని కొడతారు. ఇవన్నీ ముండాసులు అంటారు, దేవుళ్ళకి వేసేటివి. ఇంక ఇక్కడ ఉండేటివన్నీ ఛత్రీలు అండి. బజార్కి వెళ్ళాను కదా, ఇక్కడ మా ఊర్లో పీర్ల పండగకి ఇవన్నీ అమ్ముతారు. అన్నీ బయట పెట్టేసింటారు, ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకోవచ్చు అని చెప్పి. ఒక్క అంగిట్లో మాత్రం అన్నీ ఉంటాయండి. ఇంకా పిల్లలకైతే డ్రెస్సులు తీసుకుంటున్నాను. అంటే ఈరోజు మేము పక్కీర్లు అవుతాము. పక్కీర్లు అవ్వడం అంటే పిల్లలకి కొత్త బట్టలు వేసి అవి లాడీలు అంటారండి, దానిలను వేస్తారు పిల్లలకి. ఇంకా నాకైతే 3 పిల్లలకి నేను కొత్త బట్టలే తీసుకున్నాను. అమ్మాయిలు 2కి ఫ్రాక్స్ తీసుకున్నానండి. ఈ ఫ్రాక్స్ ఎంత రేటు ఉంటాయనేది కామెంట్ చేయండి, ఆ తర్వాత చెప్తాను. మా ఊర్లో చాలా అంటే చాలా తక్కువ. మీకు ఎంత ఉన్నాయనేది గెస్ట్ చేసి చెప్తే నేను మీకు దాని రేటు ఎంత అనేది మీకు చెప్తానండి. ఇంక 2 పాపలకైతే ఒకే దగ్గరే సేమ్ టు సేమ్ తీసుకున్నాను. ఇంకా బాబుకి అయితే కూడా మా బబ్బులకి వేరే అంగడికి వెళ్ళినానండి. ఆ అంగడిలో దొరకలేదు. మా ఊర్లో అన్ని చిన్న షాపులు. ఇంకా చెప్పాలండి, ఇదే కొద్దిగా పెద్ద షాపు. ఇంకా బబ్బులకు కూడా ఒక కోట్ టైప్ మోడల్లో తీసుకున్నాను. ఇంక ఇంటికి వచ్చి పిల్లలకు చూపిస్తున్నాను, చూడండి అని చెప్పి, ఎలా ఉన్నాయి నచ్చుతాయో లేదా అని. నేనైతే ఎప్పుడు మా పిల్లల్ని షాపింగ్ తీసుకొని వెళ్ళనండి, నేనే తీసుకొని వస్తాను నాకు నచ్చిండేటివి. వాళ్ళు అలాగే వేసుకుంటారు. కానీ మన పెద్దమ్మ అంటుంది, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంది కదా, దానికి పెద్దమ్మాయి అంటా ఉంది, ఎప్పుడు నువ్వు సెలెక్షన్ చేసిండేటివే వేసుకోవాలా మేము అని. అప్పుడు ఒకే మాట చెప్తాండి, మీ పెళ్ళి అయ్యేంత వరకు నేను సెలెక్షన్ చేసిండేటివి వేసుకోండి, ఆ తర్వాత అది మీ ఇష్టము, మీ మొగుళ్ళ ఇష్టము, మీ ఇష్టము, మీకు ఏమి నచ్చితే అవి తీసుకుందరంట. ఇప్పుడు మాత్రం నా మాట ఏంటండి అని చెప్తే, ఒకవేళ పిలుచుకొని పోవచ్చు కానీ అక్కడ తలకాయ నొప్పి అండి, పిల్లల్ని పిలుచుకొని పోతే షాపింగ్కి. అది కాదు, వద్దు ఇది వద్దు అని చెప్పి తల తినేస్తారు. అందుకే నేను తీసుకొని వెళ్ళాను. ఇంకైతే మేము ఈరోజు ఒక స్వీట్ చేస్తామండి, దాని పేరు మాదిలి. పక్కీర్లు అయ్యే రోజు స్వీట్ చేసి దేవుళ్ళకి చదివిస్తాము. ఇంకా జొన్నలు గోధుమలు అవన్నీ ఆడించుకొని వస్తాము. ఊరు నుంచి అయితే మా పిన్ని వచ్చినారండి, అందుకే మా పిన్నికి పని పెట్టినాను. మళ్ళీ వచ్చిన వాళ్ళతో పని చేపిస్తావనద్దు. మా పిన్ని వాళ్ళు ఎప్పుడు అలా అనుకోరండి. వచ్చినారంటే నాకు అర్థం పని తగ్గించేస్తారు, చాలా హెల్ప్ చేస్తారు, చాలా పని చేస్తారండి వాళ్ళైతే కూడా. నాకు చుట్టాలు వచ్చినారే వాళ్ళకి ఇవి చేసి పెట్టాలి అనే ప్రాబ్లమే లేదు, ఒక్కదానే చేయాలని. వాళ్ళైతే నాకు అన్ని హెల్ప్ చేస్తారు, అన్ని పనులు చేసిస్తారండి. ఇంకైతే చూడండి, ఆ పిండిని కొంచెం రవ్వగా గోధుమలు నూక పట్టించుకొని వచ్చి ఆ పిండిని ఇలా ముద్దలాగా, మనం చపాతీ పిండి ఎలా ఉంటుందో అలా ముద్దలా కలుపుకొని అవి లావుగా అండి, ఇంత లావు ఒక్కొక్క ముద్ద వచ్చి, ఇప్పుడు ఒక చపాతీకి 3 చపాతీలకి అయ్యే 3-4 చపాతీలకి అయ్యే పిండి తీసుకొని ఇలా తిక్కుకోవాలా. ఇలా తిక్కుకొని పెనం మీద పచ్చిగా అంటే ఊరికే తిప్పేసుకోవాలండి, పూర్తిగా కాలనే అవసరం లేదు. ఊరికే తిప్పేసుకొని ఆ తర్వాత మిక్సీ జార్లోకి అయితే నేను సోపు, శొంఠి, ఏలక్కి వేసుకున్నానండి. వేసుకొని కొద్దిగా చక్కెర వేసుకున్నాను. సోపు, శొంఠి, ఏలక్కి దాంట్లోకి ఉత్తవి ఆడిస్తే మెదగవండి జల్దీ, అందుకే చక్కెర వేసుకుంటే ఫాస్ట్గా నున్నగా మెదుగుతాయి. ఇది ఒక టెక్నిక్. ఇంక చేసుకునేటివన్నీ ఇలా ఆరబెట్టేసుకున్నానండి. ఇంక పాప అయితే కొబ్బరి తురుముతా ఉంది. ఈ ఆరబెట్టిండేటివి చిన్న పీసులుగా చుంచేసుకోవాలా. ఇంకా చల్లగైన తర్వాత ఆ తర్వాత మిక్సీ జార్లోకి ఒక గ్లాసు పప్పులు ఏమంటారు, మేమైతే పప్పులు అంటాము.
అందరికీ చూసినారు కదా, అర్థమవుతుంది నాకు తెలిసి. ఏంది ఇన్ని పనులు ఇన్ని చేస్తారా మీరు అని అనుకోవచ్చు, కానీ తప్పదండి. ఇంకా పప్పులు నున్నగా అయిన తర్వాత అందులోకి బెల్లం వేస్తున్నానండి. మామూలుగా చక్కెర కూడా చేస్తారు ఈ స్వీటు, బెల్లం కూడా వేస్తారు. నేనైతే బెల్లంతో చేస్తున్నాను. ఇంకా బెల్లం వేసేసి ఆ పప్పుల పొడి అంతా నున్నగా మెదిగించుకొని ఒక గిన్నెలోకి అయితే వేసుకొని ఇందాక చేసిన చపాతీల్ని చిన్న చిన్న ముక్కలుగా తుంచుకున్నాం కదా, దీనిలోని మళ్ళీ మిక్సీ జార్లోకి వేసి పొడిలాగా చేసుకోవాలా. పొడి అంటే మళ్ళీ నున్నగా కొబ్బరి పొడి చేసినట్లు చేయొద్దండి, మామూలుగా కొద్దిగా అంతే రవ్వ ఉండాలా. ఇలా చేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలండి. ఇలా చేస్తే దీని పేరు వచ్చి మాదిలి అంటారు. చాలామందికి అయితే తెలీదు. నాకైతే కూడా కిచెన్లో ఎన్ని సామాన్లు ఉన్నాయంటే, ఇక్కడ అంగడి కిరాణీ ఉంది, ఇక్కడ మళ్ళీ ఇంట్లో సామాన్లు, వంటలు ఎక్కువైనప్పుడు సామాన్లు కూడా ఎక్కువైపోతాయి కదా. ఇంకా అవన్నీ కలిపేసుకున్న తర్వాత అందులోకి కొబ్బరి మిక్స్ చేస్తానండి. అలాగే మామూలు పప్పులు ఉంటాయి కదా, ఆ పప్పులు కూడా మిక్స్ చేసి మనం ఇందాక వేసి పెట్టుకున్నాం కదా ఏలక్కి, సోపు, శొంఠి, అది కూడా కొద్దిగా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మామూలుగా ముస్లిమ్స్ మాత్రమే చేస్తారు ఇది, కానీ మా ఇంట్లో మాత్రం మేము సంవత్సరంకి ఒకసారి చేస్తాము. అంటే పిల్లలకి ఎప్పుడైనా ఇష్టం ఉంటే చేసి పెడతా ఉంటాను, కానీ ఇప్పుడు మాత్రం ఈరోజు మేము పక్కీర్లు అవుతాం కదా, ఈరోజు మాత్రం కంపల్సరీ స్వీట్ చేస్తామండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా నేను చెప్పినట్లు చేసి చూసినారంటే మీకు చాలా సూపర్ ఉంటుందండి. ఎప్పుడూ తినలేదే మేము ఈ స్వీట్ అని అనుకుంటారు. ఇంకా తర్వాత అయితే పిల్లల్ని అయితే రెడీ చేసుకొని మా ఇంటి వెనకాల 3 మసీదులు, మా మసీదు వెనకాల, ఆ తర్వాత ముందర మొత్తం ఈ రౌండ్ ఆఫ్లో అంతా ఒక 100 గజాల్లోని 4 మసీదులు ఉన్నాయండి. ఇంకా అన్ని దేవుళ్ళకి వెళ్ళి చక్కెర అయితే చదివిచ్చేస్తాము. అందరం వెళ్ళామండి, ఇంట్లో అందరం వెళ్ళాను. మా వారు మాత్రం రాలేదు. మా వారు ఇంకా ఈరోజు నైట్కి వస్తారు. ఇది నిన్నటి వీడియో, నిన్నటిది ఈరోజు అప్లోడ్ చేస్తాను. ఇంత పని పెట్టుకొని మళ్ళీ ఎడిటింగ్ చేసి మీకు పోస్ట్ చేయాలంటే చాలా టైం, ఎడిటింగ్కి టైం తీసుకుంటుంది. నాకు కూడా పని ఫుల్ ఉంది. అయినా కూడా మీకు డే టు డేట్ నేను అప్డేట్ ఇవ్వాలా, అలాగైతే మీకు తెలుస్తుంది మేము ఎలా పండగ చేస్తామని చెప్పి మీకు నేను అప్డేట్ ఇస్తున్నాను. ఇంకా మా బబ్లు మేము పకీర్లు అయ్యేదంటే చూడండి, ఇట్లా లాడీ కట్టుకోవడం అని, ఆ లాడీ ఇస్తారు వాళ్ళు, దేవుళ్ళ దగ్గరికి పెట్టి మనం తీసుకొని వెళ్తే దేవుడి దగ్గర పెట్టి ఇస్తారు లాడీ. ఇంకా మా బబ్బులకి అయితే ఇలా గుండం చుట్టూ తిరగడం అంటే చాలా ఇష్టము. చూడండి, చేయికి ఒకటి మళ్ళీ మెడలేకి ఒకటి. ఫస్ట్ చేయి కట్టుకున్నాడు, కానీ మళ్ళీ మెడలేకి కూడా ఒకటి కావాలని చెప్పి వేయించుకుంటున్నాడు. ఇంక ఇలా లాడీ వేసుకోవడంనే పకీర్లు అవ్వడం అంటారు. ఇంకా నేను కూడా వేయించుకున్నానండి. మాకు కూడా ఇంటి అందరికీ ఇలా కడతారు. కొంతమంది అయితే మగపిల్లలకు ఒక్కటే కడతారు, కానీ మేము ఇదే పండగ చేయడం వల్ల మాకు అందరికీ కట్టేస్తారండి. కానీ ఈ పండగ స్టార్ట్ అయినప్పటి నుంచి, గుద్దిలు వేసినప్పటి నుంచి చాలా నిష్టగా అంటే అంత నిష్టగా ఉంటాము. ఇంకా పిల్లల డ్రెస్సులు ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి. ముగ్గురు డ్రెస్సులు ఎంత కాస్ట్ పడి ఉంటాయి అనేది చెప్పేయండి ప్లీజ్. చూడండి ఎంత బాగున్నాయి కదా, డ్రెస్సులు బాగున్నాయి. ఇంకా పిల్లలదైతే ఒక వీడియో అప్లోడ్ చేసినాను నేను, తమ్ముడు అనే వీడియో చూసింటారు చాలామంది. బాగుందే లేదా అనేది కామెంట్ చేయండి. ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ముగ్గురు పిల్లలు ఎలా ఉన్నారనేది చెప్పండి. ఓకే అండి, బాయ్.